హాయ్ హలో నమస్తే. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ టు వాచ్ మై వీడియో. ఈ వీడియో చాలా యూస్ఫుల్ అండి. మనం ఒక హెల్దీ స్నాక్ చూద్దాం ఈరోజు. ఇదేంటంటే మసాలా పల్లీలు మనకి బయట ప్రాసెస్డ్గా దొరుకుతాయి, కానీ నాకు అది బాబుకి పెట్టడం ఇష్టం లేదు. వాడు చాలా ఇష్టంగా తింటాడు ఇవి. అందుకని నేను ఇంట్లోనే చాలాసార్లు చేసా. ఫస్ట్ అయితే ఆయిల్లో ఒకసారి డీప్ ఫ్రై చేసి చూసా, బాగా వచ్చాయి. కానీ మళ్ళీ ఆయిల్తో కాకుండా ఎయిర్ ఫ్రైలో ఎలా చేయొచ్చు అని చేస్తే నాకు మంచిగా అనిపించినాయి. సో నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటా. ఈరోజు మనం అది ఎలా చేయాలో చూద్దాం. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అండి. పల్లీలు, శనగపిండి, కొంచెం ఆల్ పర్పస్ ఫ్లోర్, సాల్ట్, కారం అండ్ పసుపు, కొద్దిగా గరం మసాలా. ఇక్కడ అన్ని లిస్ట్ అవుట్ చేసిన మీరు కొలతలతో ప్రకారం చూసుకుని మీకు తగ్గట్టుగా కొలతలు మార్చుకుని చేయండి. ఓన్లీ పీనట్స్తో అనే కాదు, మనం వీటిని జీడిపప్పులతో కానీ ఇంకే వేరే నట్స్ స్నాక్గా తీసుకునే ఏ నట్స్ అయినా కొంచెం టేస్టీగా చేయాలంటే మనము ఈ పద్ధతిలో చేయొచ్చు. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ చేసుకోండి, ఎందుకంటే నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు మీ ఎంకరేజ్మెంట్ అవసరం. సో ఇక్కడ ముందుగా శనగపిండిని ఉండలు లేకుండా కొంచెం స్పాచులాతో కలుపుకుంటున్నా. ముందే మనం అట్లా ఉండలు లేకుండా చేసుకుంటే కొంచెం మనకి కలిపేటప్పుడు ఈజీ అయిపోతుంది. అక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ముందుగా కొంచెం దాన్ని ఉండలు లేకుండా చేసుకోండి. ఇప్పుడు 1/4 కప్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్, దాన్ని కూడా ఒకసారి మొత్తం మనం ముందుగా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి పెట్టుకుందాం. దాని తర్వాత సో ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. సాల్ట్, తర్వాత కారం 2 స్పూన్లు వేసుకున్నా, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా. మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో చేసిందండి, అందుకే అంత కలర్ఫుల్గా ఉంది. ఇవన్నీ మనం ఒకసారి కలుపుకున్నాక వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ కూడా ఒకేసారి యాడ్ చేస్తే అది కరెక్ట్గా అవ్వదు, ఉండలు అయిపోతుంది. సో అందుకని వాటర్ని కొద్దిగా యాడ్ చేద్దాం. నేను అక్కడ 2 కప్స్ ఆఫ్ పల్లీలు తీసుకున్నా, దానికి నాకు 3/4 కప్ ఆఫ్ వాటర్ సరిపోయినాయి. మీరు కూడా కొంచెం చూస్తూ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ నేను చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. దాని ప్రకారం వచ్చేలాగా వాటర్ యాడ్ చేస్తూ మంచిగా బీట్ చేయండి పిండిని. మీరు స్పాచులా కానీ లేదా విస్కర్తో ఆ చేయితో మంచిగా కలుపుకోండి. సో ఇక్కడ చూపించినట్టుగా కన్సిస్టెన్సీ అలా ఉంటేనే పల్లీలకు పడుతుంది. లేకపోతే వాటర్ ఎక్కువైనా కూడా అది అసలు అంటుకోవు పల్లీలకి, మళ్ళీ ఇబ్బంది. సో అందుకని కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూసుకొని కలుపుకోండి. మనం కలుపుకున్న పిండి అంతా పల్లీలకు పట్టేలాగా ఒకసారి మంచిగా వాటిని కలిపి, దెన్ మీరు ఒకవేళ ఎయిర్ ఫ్రైయర్ లేదు అనుకుంటే వీటిని డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కొక్క పల్లీ లేదా 2 పల్లీలని ఆయిల్లో వదిలి మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేయొచ్చు. ఇవి సేఫే అండి, ఆయిల్లో పేలడం కానీ అలా ఏం అవ్వదు. సో సేఫ్గానే ఉంటాయి. ఆయిల్లో కూడా చేస్తాను నేను ఒకసారి, మంచి వచ్చినాయి. మీరు అలా కూడా ట్రై చేయొచ్చు. సో ఒకసారి మంచిగా అలా వాటిని ఒకసారి కలిపేసి
ఇక్కడ టేస్ట్ కూడా చూడండి, ఏమైనా తక్కువ అనిపిస్తుందంటే యాడ్ చేసుకోవచ్చు. సో మీరు గమనించినట్టయితే మనం ఇప్పటివరకు ఎక్కడ ఆయిల్ యూజ్ చేయలేదు. సో అందుకు ఆయిల్ కోసం నేను ఇక్కడ అవకాడో స్ప్రే యూజ్ చేస్తున్నా. అది కాకుండా ఏదైనా ఆయిల్ని మీరు కొద్దిగా ఆ పేపర్కి అప్లై చేయండి. అప్లై చేసి వాటిని అన్నిటినీ నీట్గా అందులో సెట్ చేసేసుకొని కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఎయిర్ పాస్ అయ్యి అవి మంచిగా ఫ్రై అవ్వడానికి. మరి ఎక్కువ ప్రెస్ చేయొద్దు. నేను ఇక్కడ గ్యాప్స్ కూడా చేస్తున్నా, ఒకసారి చూడండి. ఏంటంటే ఎయిర్ సర్క్యులేట్ అయ్యి అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వడానికి. మళ్ళీ ఒకసారి ఆయిల్ని పైన స్ప్రే చేసుకోండి, కొంచెం టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో ఎంత టెంపరేచర్ పెట్టాలో చూద్దాం. ఎయిర్ ఫ్రై 400 Fahrenheit అండ్ 10 minutes పెట్టినా నేను స్టార్టింగ్ ఫస్ట్ ఒకసారి, అది సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ అయ్యాయి, ఒకసారి చూపిస్తున్నా చూడండి. సో ఆల్మోస్ట్ పైన సైడ్ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని కింద కూడా మనకి ఫ్రై అయ్యేలాగా దాన్ని టర్న్ చేస్తున్నా అండి. మీరు కూడా జాగ్రత్తగా టర్న్ చేసి ఇంకొక 5 minutes ఎయిర్ ఫ్రై చేస్తే సరిపోతుంది. సేమ్ 400 Fahrenheit. సో హెల్తీ అండ్ టేస్టీ మసాలా పల్లీలు రెడీ. ఆ కలర్ చూడండి ఎంత మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి అండ్ చాలా బాగా వేగాయి కూడా. మీరు ఒకసారి తిని చూడండి. మీకు ఇంకా ఏమన్నా అవి క్రిస్పీగా అనిపించకపోతే కాసేపు మళ్ళీ ఫ్రై చేసుకోండి. సో ఇక్కడ నేను వాటిని విడదీస్తున్నా, అన్ని సపరేట్ చేస్తున్నా. మీరు అలా కాకుండా మీకు ఇష్టం వచ్చిన సైజులో కూడా వాటిని బ్రేక్ చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే అవి కొంచెం మరీ విరిగిపోయి షేప్లెస్ అయిపోతాయి. సో మీకు నచ్చినట్టుగా వాటిని సపరేట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మా బాబు వాటిని టేస్ట్ చేసి చెప్తున్నాడు చాలా బాగున్నాయని. వాడి ఫేస్లో స్మైల్ చూడండి, వాడికి చాలా ఇష్టం ఇవంటే. సో థ్యాంక్స్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.